షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. అపాయకరమైన కాలమును, అపాయకరమైన విశ్వాసం. మరి యొక్క బ్యాడ్ ట్రైట్, బింకములాడువారు. బింకములాడువారు మీన్స్ boastful, means having excessive pride and bragging about oneself. తను తాను గొప్పగా ఎంచుకోవడం, మితిమీరిన అహంకారం, ట్రస్టింగ్ in one's own power instead of depending on God. దేని మీద ఆధారపడకుండా తన శక్తిని ఆధారం చేసుకుని బ్రతికే వారే ఈ యొక్క బింకములాడువారు. Sinful boasting, scripture links bragging with wickedness and heart and a heart far from God. బింకముల వారు దేవునికి దూరంగా ఉండేవారు. వాళ్ళ దుర్మార్గత ఉంటుంది. It treats human skill or wealth as if it came from themselves rather than as a gift from God. దేవుని నుంచి వచ్చే బహుమానము కాదు, శక్తి కానీ ఏదైనా సరే అది వారి యొక్క నైపుణ్యం ద్వారా వారు వచ్చిందని తలంచేవారే ఈ బింకములాడువారు. ఇట్ ఇస్ కండెమ్డ్ బై గాడ్. యాకోబు రాసిన పత్రిక 4:16 గమనించినప్పుడు, మీరు మీ డమ్మును అతిశయపడుతున్నారు, ప్రతి అతిశయంలో చెడ్డది అంటాడు ఆయన. All such boasting is evil. It shows lack of humility and arrogant attitude that tries to push God out. దేవుని బయటికి నెట్టివేసి దీనత్వమును కలిగి ఉండకుండా వారు మితిమీరిన విశ్వాసముతో అహంకారముతో జీవించడం, ఫాల్స్ సెక్యూరిటీ. సామెతల గ్రంథం 27:1 రేపటి గురించి అతిశయపడకు. వాన్స్ అబౌట్ బ్రాగింగ్ అబౌట్ టుమారో. రేపేమి చేద్దాం మనకు తెలియదు. మన జీవం ఏ పాటిది, కొద్దిసేపు కనపడి అందులో మాయమైపోవు. ఆవిడవంటి వారే. So Proverbs 27:1 warns against bragging about tomorrow, reminding people that human life is fragile and uncertain. మానవ జీవితం అనేది బలహీనమనేది, అది అస్థిరమైన విషయాన్ని వాక్య భాగం ప్రబోధిస్తూ ఉన్నది. మాత్రమే కాదు, ఈ వాక్య భాగంలో బోస్టింగ్ ఇన్ ద లార్డ్, మన ప్రభువును అతిశయపడాలి. అపొస్తలుల పౌలు అతిశయించిన కాలము కలవు, కానీ వాటిని నేను దూరంగా వస్తున్నాను, వాటిని అతిశయంగా దూరమగును గాక. గలతీ పత్రిక 6:14 ప్రభువును అతిశయించాలని పౌలు పత్రిక కొరింథీ సంఘానికి మొదటి పత్రిక 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవా. మన అతిశయగల ప్రభువే. పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు శిలువ ఎందుకు తప్ప మరి దేనిని అతిశయించడానికి దూరమగును గాక. అంత మాట పౌలు తన బలహీనత యందు ఆయన అతిశయపడిన వాడు. కాబట్టి మనము మన దృష్టిని అంతా కూడా సెల్ఫ్ నుంచి మనం దూరపరుచుకొని దేవుని యొక్క శక్తిని ఆధారం చేసిన సమస్తం కూడా ప్రభు కృప ద్వారా పొంది ఉన్నాం. ఆయన కృప సమస్య పొంది ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఔన్నత్యాన్ని కారణం ప్రభువే. కాబట్టి గివింగ్ క్రెడిట్ టు గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అవర్ సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. మన సక్సెస్ విజయ ప్రభువే కారణం, మనం కాదనే విషయాన్ని గ్రహించుకొని దేని యందు అతిశయించకుండా ప్రభువునందరి శిలువ అతిశయించి దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి మన దయచును కాక. ఆమెను స్తుతికి పాత్ర మహోన్నతుడ నీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా, మీకు ఉందన్న ప్రభువా, నీ శిలవెందు తప్ప దేని రక్షణ మాకు దూరమగుడు కాక ప్రభువా. సమస్తానికి మీలో మూలమని తండ్రి, సమస్తం నీ ద్వారా కలిగిందని
గ్రహించి విశ్వసించి మీకే ఘనతను మహిమను ఆపాదిస్తూ ఈ లోకంలో ముందుకు సాగిపోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.